కాల్స్ వెళ్ళలేదు, డీల్స్ ఆగిపోయాయి అండ్ టారిఫ్ థ్రెట్స్ వచ్చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చారు, రష్యన్ ఆయిల్ ఇంపోర్టింగ్ తగ్గించకపోతే టారిఫ్స్ పెంచేస్తామని. ఇండియా అండ్ యూఎస్ ఆల్రెడీ ఒక అగ్రిమెంట్కి రెడీ అయ్యాయి, సర్టెన్ ప్రోడక్ట్స్ పైన టారిఫ్స్ తగ్గించి అండ్ కొన్ని యూఎస్ కంపెనీస్కి ఇండియన్ మార్కెట్లో ఈజీగా యాక్సెస్ ఉండేలాగా. కానీ ఇప్పుడు ఇది స్టాల్ అయింది. దానికి యూఎస్ చెప్తున్న రీజన్ మోడీ గారు ట్రంప్కి పర్సనల్గా కాల్ చేయకపోవడం అని. హావర్డ్ లూట్నిక్, యూఎస్ కామర్స్ సెక్రటరీ, ఇతను ఒక పాడ్కాస్ట్లో కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇండియా నుంచి టైంకి కాల్ రాకపోవడం వల్ల ఈ అగ్రిమెంట్ ఆగిపోయిందని. ఇన్ఫాక్ట్ ఈ విషయం ఈయన ఒక కామెంట్ చేసి మరీ చెప్పారు, ఇండియాకి మేము 3 Fridays టైం ఇచ్చాం. వీ నీడెడ్ ఏ కాల్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ బట్ దాట్ కాల్ నెవర్ కేమ్ అండ్ ద ట్రైన్ లెఫ్ట్ ద స్టేషన్ అని ఒక కామెంట్ చేసి అన్నారు. ఇతను ఎక్స్పోస్ట్లో చెప్పింది ఏంటంటే ట్రంప్తో ఒక మీటింగ్ అయిందని అండ్ ఆ మీటింగ్లో రష్యన్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీస్ పైన పనిష్మెంట్స్ వేయడానికి అండ్ రష్యన్ ఎకనామీస్ పైన హెవీగా ప్రెషర్స్ పెట్టడానికి బై పార్టీషన్స్ అండ్ ట్రంప్ బిల్ పాస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని. ఒకవేళ ఈ బిల్ లా అయితే ఇండియా రష్యన్ ఆయిల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు యూఎస్ ప్రెషర్స్ హెవీగా పెరుగుతాయి అండ్ టారిఫ్స్ కూడా పెరుగుతాయి అండ్ యూఎస్ మార్కెట్లో మన ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ చాలా కాస్ట్లీ అయిపోతాయి. ఇమీడియట్ ఎఫెక్ట్ లేకపోయినా కానీ వార్నింగ్ బెల్ గట్టిగా మోగించింది యూఎస్. దీనికి ఇండియా రెస్పాన్స్ ఇచ్చింది, అది నేను పార్ట్ 2లో చెప్తా, ఫాలో అయిపోండి. ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీకు తెలియాలంటే డౌన్లోడ్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.